ఓవరాల్ ప్రోడక్ట్ హైలైట్ ఏంటి తెలుసా? ఇగో ఇవే రెండు అని చెప్పేసుకోవచ్చు. ఇవైతే 4 ఇచ్చిర్రు, ఇదైతే ఒకటి వచ్చింది. ఇవి ఏంటి అని చెప్పేసి షాకింగ్ అవుతా ఉంటారు వీటి గురించి తెలిస్తేనైతే. ఏంటి వీడు రెయినీ సీజన్ లో ఈ టవర్ ఎయిర్ కూలర్ తీసుకొచ్చిండు అని చెప్పేసి అనుకుంటున్నారా? అన్ని సీజన్స్ కి సెట్ అయ్యేటువంటి ఒక టవర్ ఎయిర్ కూలర్ అయితే మీ ముందరికి తీసుకొచ్చిన అదే ఇది అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూడడానికి చాలా కాంపాక్ట్ అండ్ చాలా చిన్న సైజ్ గా ఉంటున్నటువంటిది. ఇది హై ఫ్రెష్ కి సంబంధించినటువంటి ఎవాపరేటివ్ ఎయిర్ కూలర్ అని చెప్పేసుకోవచ్చు. ఒక టవర్ కూలర్ టైప్ గా అని చెప్పేసి టవర్ కూలర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మనము లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయి, దీని వారంటీ ఏంటి, అసలు ఇది ఎవరికి వర్క్ అవుతుంది, అట్లానే దీనికి ఎయిర్ కెపాసిటీ అనేది ఎంత వస్తుంది, పవర్ బిల్ అనేది ఎట్లా రావచ్చు, అలానే దీనికి ఎన్ని మోడ్స్ ఉంటాయి, నార్మల్ కూలర్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు స్పెషాలిటీ అని చెప్పేసి ఓవరాల్ అన్ని డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ అయితే వేసేసుకున్నాను. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి హై ఫ్రెష్ కి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. ఒకవేళ మీకు డిస్కౌంట్ అనేది కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి కూపన్ అనేది యాడ్ చేసేసుకోండి. మీకు అఫీషియల్ గా 5% డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఆర్డర్ చేసుకున్నాక నాకైతే ఈ టైప్ గా అయితే బాక్స్ అనేది వచ్చేసింది. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా సింపుల్ గా చాలా పొడుగ్గా అయితే వచ్చేసింది. టవర్ కూలర్ కాబట్టి ఈ స్టైల్ గా అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టు ఉంటే బాక్స్ మీద అయితే ముందుగానే చూసుకుంటే మనకు ఒక టవర్ కూలర్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకో సైడ్ లో బాక్స్ మీద కానీ చూసుకున్నట్టయితే దీని స్పెసిఫికేషన్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఈ ప్రోడక్ట్ ని చూస్తూ మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకో సైడ్ కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకి ఇంకేం లేదు, జస్ట్ ఇక్కడ టాప్ లో కానీ చూసుకున్నట్టయితే ఉంటే దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. సో లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకు బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే 2 స్టాండ్స్ అయితే వచ్చేసినాయి. ఈ వైట్ కలర్ స్టాండ్స్ అయితే వచ్చేసినాయి. ఇవి ఏంటి అంటే మనకు 2 విడివిడిగా వస్తాయి. జస్ట్ దీన్ని అటాచ్ చేసేసుకొని మనం అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు. దీని మీద మనం ఈ ఎయిర్ కూలర్ అనేది పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ ఫుల్ ఫిక్స్ అయి వస్తుంది. జస్ట్ మనం ఇవేంటి అంటే స్టాండ్స్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా బాటిల్స్ ప్రొవైడ్ చేసేసారు, స్క్రూ కిట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు, అట్లనే ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఈ ప్రోడక్ట్ లో మొత్తం హైలైట్ ఏంటి తెలుసా? ఇగో ఇదే అని చెప్పేసుకోవచ్చు. బాక్స్ లో కంటెంట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక టవర్ కూలర్ వచ్చేసింది, ఇంకా 2 స్టాండ్స్ అయితే వచ్చేసినాయి. దీన్ని అటాచ్ చేసేసుకొని మనం స్టాండ్ బేస్ గా అయితే పెట్టేసుకోవచ్చు. ఇటువంటి బాటిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇవి 4 బాటిల్స్ అయితే వచ్చేసినాయి. ఓవరాల్ ప్రోడక్ట్ లో హైలైట్ ఏంటి తెలుసా? ఇగో ఇవే రెండు అని చెప్పేసుకోవచ్చు. ఇవైతే 4 ఇచ్చిర్రు, ఇదైతే ఒకటి వచ్చింది. ఇవి ఏంటి అని చెప్పేసి షాకింగ్ అవుతా ఉంటారు వీటి గురించి తెలిస్తేనైతే. ఓవరాల్ గా మనం ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకుందాం. జస్ట్ దీన్ని ఇట్లా అటాచ్ చేసేసుకొని దీన్ని బేస్ కి పెట్టేసుకొని జస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ముందుగానే చూసుకున్నట్టయితే మొత్తం గ్రిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు ఒక మెష్ టైప్ గానే వచ్చింది. లోపల మనకు హనీ కోంబ్ కి సంబంధించినటువంటిది అయితే వచ్చేసింది. ఇక్కడ టాప్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకు ఎల్ఈడి డిస్ప్లే అయితే వచ్చేసింది. మొత్తం టచ్ సెన్సార్ తోటి అయితే వర్కింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు టాప్ లో కానీ చూసుకుంటే మనకు చాలా మోడ్స్ అయితే వచ్చేసినాయి. ఈ మోడ్స్ ఏంటి అని చెప్పేసి కూడా డిస్కషన్ అయితే చేద్దాం. జస్ట్ ఇది ఒక్కటి ఉందనుకోండి, ఇప్పుడు ఆన్ చేసేసిన ఆటోమేటికలీ ఆన్ అయిపోయింది. ఇట్లా ఆటోమేటికలీ ఆన్ అయితే వేసేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మీకు ఏదైనా పేపర్ పెట్టి చూపిస్తా. సౌండ్ కూడా ఏం రావడం లేదు. నేను యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ లైట్ అయితే ఏమైతే ఆన్ చేయలే. ఇప్పుడు జస్ట్ మోడ్ 1 లోనే ఉంది, స్పీడ్ 1 లోనే ఉంది. ఉండగానే చూడండి మంచిగా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు 4 విండ్ మోడ్స్ తోటి అయితే వస్తుంది. నార్మల్, న్యాచురల్, స్లీప్ అని చెప్పేసి వస్తుంది. కోల్డ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడేసుకుందాం. ఈ నార్మల్ మోడ్ లో వచ్చేసరికి మనకు నార్మల్ గానైతే వస్తూ ఉంటుంది. ఈ న్యాచురల్ మోడ్, స్లీపీ మోడ్స్ అని చెప్పేసి ఉంటా ఉంటుంది. స్లీపీ మోడ్ ఏంటి అంటే మనకు ఆవుకుంటూ రావడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తం 3 స్పీడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, లో, మీడియం, హై అని చెప్పేసి. 70 degrees వరకు అయితే ఐసోలేషన్ అనేది అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, నేను ఎటువంటి నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేయలేదు, బట్ నా పక్కకే ఉంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది నాయిస్ అనేది ఏం లేదు అని చెప్పేసి. ఇది ఏంటి అంటే మనకు దీనిలో స్వింగ్ మోడ్ ఉంటుంది. అది అప్ టు మనకు 70 degrees వరకు అయితే ఇట్లా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు రిమోట్లోనే స్వింగ్ బటన్ ఇచ్చిండు. దీన్ని ప్రెస్ చేస్తే చాలు ఒక సౌండ్ వచ్చి అట్లా తిరుగుతూ ఉంటుంది. పక్కన వాళ్ళకి కూడా మంచిగా ఎయిర్ రావడం కోసం స్వింగ్ మోడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ నుంచి మన స్పీడ్స్ కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 2కి వెళ్ళిపోయింది, కొంచెం సౌండ్ పెరిగింది. యాజ్ కంపేర్ టు ఫస్ట్ దాంతో చూస్తే కొంచెం పెరిగింది. ఇది వచ్చేసరికి నెంబర్ 3. అయ్యో పెయిన్ గాలి చూడండి మంచిగా. మీకు నాకు మేబీ హెయిర్లో తెలుస్తూ ఉండొచ్చు. దీంట్లో నుంచి మనకు జస్ట్ 50 decibel సౌండ్ మాత్రమే వస్తుంది. చాలా తక్కువ సౌండ్ అని చెప్పేసుకోవచ్చు. కూలర్స్లో కానీ చూసుకుంటే చాలా వరకు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, బట్ దీంట్లో నుంచి మనకు చాలా తక్కువ సౌండ్ అనేది వస్తూ ఉంది. ఇంకా అలానే మనకు దీంట్లో ఇది రిమోట్ కంట్రోల్ నుంచి అయితే ఆపరేటింగ్ చేసేసుకోవచ్చు. రిమోట్లో కానీ చూసుకుంటే టైమర్, స్వింగ్, ఆన్ ఆఫ్, కూల్, మోడ్, మ్యూట్, స్పీడ్ అని చెప్పేసి ఉంది. ఈ టైమర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా నైట్ టైం పడుకుంటూ ఉంటాం, ఒక 3-4 hours తర్వాత మనకి ఏంటి అంటే హెవీ కూల్ అవుతూ ఉంటుంది కదా. సో మనం ఇక్కడ టైమర్ అనేది ఆన్ చేసుకొని నెక్స్ట్ 3 hours తర్వాత టైమర్ 3 hours అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి. ఆ 3 hours తర్వాత ఆటోమేటికలీ ఇది ఆఫ్ అయిపోతుంది.
ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. నాకు 3 అవర్స్ చాలు, తర్వాత ఆటోమేటికల్ ఆఫ్ అయిపోవాలి. నిద్రలో పడుకున్నప్పుడు మనం ఆఫ్ చేయలేం కదా, సో అటువంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు. వాటర్ కెపాసిటీ ఏంటి అంటే ఇది 4 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంటుంది. మీరు 4 లీటరే ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకోకండి. మనకి ఇక్కడ హనీకోంబ్ ఇచ్చాడు, అది ప్లస్ అని చెప్పేసుకోవచ్చు. హనీకోంబ్ వల్ల మనకు వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది. నేను లాస్ట్ టైం ఎయిర్ కూలర్స్ అని చెప్పేసి ఏం చూస్ చేసుకోవాలని చెప్పేసినప్పుడు కూడా అలా చెప్పా, ఎయిర్ కూలర్స్లో టవర్ ఎయిర్ కూలర్స్ అని చెప్పేసి, లేకపోతే హనీకోంబ్ ఉండాలి అని చెప్పేసి, ఇటువంటి ఫీచర్స్ అన్ని కూడా చెప్పిన. సో అటువంటి ఫీచర్స్ కోసం ఏంటి అంటే మనకు వాటర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. చాలా తక్కువ వచ్చినా నేను నైట్ అంతా వాడినా కూడా అయిపోలేదు అసలు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ బాటిల్స్ తోటి యూజ్ ఏంటి అంటే జస్ట్ ఇది ఇట్లా ఓపెన్ చేసేసి ఇక్కడ టాప్లో నుంచి మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఫిల్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాటర్ ఇన్లెట్ వాటర్ పోస్తాం కదా, ఈ వాటర్ బ్యాక్ సైడ్ ఇన్లెట్ ఇచ్చేసిండు. ఈ వాటర్ ఇన్లెట్లో వాటర్ పోసినాక ఈ క్యూబ్స్ అయితే వేసేయండి, ఈ బాటిల్స్ అయితే వేసేయండి. ఇప్పుడు మీకు చాలా బాగా వస్తుంది అని చెప్పేసుకోవచ్చు. కూలింగ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇందాక నేను చెప్పా కదా ఆ 4th ఫీచర్ ఏంటి, ఆ 4th మోడ్ ఏంటి అని చెప్పేసి, అదే ఈ కోల్డ్ మోడ్ అని చెప్పేసుకోవచ్చు. మీకు చాలా మంచి కూలింగ్ అయితే వస్తుంది. అంటే మీకు చాలా మంచి కూలింగ్ ఉంటుంది, మంచి కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది. మనకు దీనిలో ఉన్నటువంటి ఒకవేళ మీకు వాటర్ అనేది రిమూవ్ చేసుకోవాలనుకుంటే కిందనే వీళ్ళే ఒక అవుట్లెట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ అది రిమూవ్ చేసుకుంటే వాటర్ అవుట్లెట్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళే ఏంటి అంటే నాకు హైలైట్ అనిపించింది ఏం తెలుసా, ఒక స్క్రూ డ్రైవర్ ప్రొవైడ్ చేసేసారు. వీళ్ళే ఒక స్క్రూ డ్రైవర్ ప్రొవైడ్ చేసి ఇది కూడా ప్రొవైడ్ చేసేసారు. అంటే ఏంటి అంటే కుచ్చుకుపోవద్దు అని చెప్పేసి వీళ్ళే ఇలా పెట్టారు. ఇదేదో పెద్ద అది కాదు కానీ నాకైతే మంచి అనిపించింది ఇట్లా ఇవ్వడం అనేది. స్క్రూస్ ప్రొవైడ్ చేసేసారు. వాటర్ అవుట్లెట్కి సంబంధించినటువంటిది ఇంకోటి అడిషనల్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. జస్ట్ ఈ రిమోట్ని యూజ్ చేసేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ గ్రిల్ ఉంది కదా, మీరు ఇక్కడ టాప్లో గ్రిల్ యూజ్ చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి ఎయిర్ రాదు, జస్ట్ ఇక్కడ నుంచే మీకు ఎయిర్ అనేది వస్తుంది ఇక్కడ వరకు. మళ్ళీ గ్రిల్ మొత్తం చూసేసి ఇక్కడ ఇదంతా వస్తుంది అనుకోకండి. మీకు ఇక్కడ నుంచి ఎయిర్ కూలర్ అనేది స్టార్ట్ అయిపోయి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఈ కింద నుంచి అయితే రాదు. మీకు ఏంటి అంటే ఇది మనకు 70 degrees వరకు రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇందులో వచ్చేసరికి మనకు మోటార్ అనేది ఉంటుంది. సో ఇందులో మోటార్ అనేది వేసేసారు. సో ఇందులో నుంచి దీని ద్వారా అయితే వస్తుంది. వైర్ కూడా కొంచెం బాగానే ఇచ్చారు. ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఒక 4 kg ఆ రేంజ్ ఉంటుంది. ఇది 107 centimeter హైట్ అయితే ఉంటుంది. నేనైతే ఇట్లా సింగిల్ హ్యాండ్ తోటి లేపేస్తున్నా, ఇట్లా సింగిల్గా లేపేసుకొని పక్క పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూలర్ కావాలి అంటే పెద్ద కూలర్లలో పెడితే ఫింగర్స్ వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడ చూడండి ఫింగర్స్ వెళ్ళవు, అంత ఈజీగా ఫింగర్స్ అనేది అయితే వెళ్ళవు. ఇక్కడ గ్రిల్ అనేది చాలా దగ్గర ఇచ్చారు. సో చిన్నపిల్లల ఫింగర్స్ అనేది కూడా లోపలికి వెళ్ళవు. సో మంచిగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే నాకు చిన్న రూమ్ ఉంది, నా దగ్గర ఒక డెస్క్ ఉంది, నేను వర్క్ స్పేస్లో యూజ్ చేసుకుంటా, లేకపోతే నా బెడ్రూమ్లో నా పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న స్పేస్లో కూడా ఆక్యుపై చేసేసుకొని చిన్న ప్లేస్లో కూడా మనమైతే దీన్ని పెట్టేసుకొని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. కాంపాక్ట్ ఉంది, లేడీస్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఏంటి అంటే సింపుల్గా వాళ్ళు పట్టేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. వాటర్ తక్కువ పడుతుంది, ఎక్కువసేపు వస్తుంది, కరెంట్ బిల్ తక్కువ, ఈజీగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నా దగ్గర అయితే ఇంకా యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను సిస్టమ్ దగ్గర ఎక్కువ యూజ్ చేసుకుంటే అటువంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు అడిషనల్ డిస్కౌంట్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కూపన్ అనేది యూజ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి బై చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.